జ్యోతిష్య అభిలాషులందరికీ నా శుభ అభివందనాలు. ఈరోజు జ్యోతిష్యం క్లాస్లో మనము షష్ఠ అష్టకములు గురించి తెలుసుకుందాము. ఎందుకంటే నేను జ్యోతిష్యము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు అంతకుముందు చెప్పాను. నా ప్లాట్ఫామ్ వాసు యాదవ్ ఉచిత వివాహ పరిచయ వేదిక నేను పెట్టినప్పుడు ఒంగోలు నా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద నేను పెట్టినప్పుడు ఎంతోమంది తల్లిదండ్రులతో నేను మాట్లాడుతూ ప్రతి ఆదివారం 10 గంటలకి నా వివాహ పరిచయ వేదిక కింద వాట్సాప్ గ్రూప్ చాట్లో ఎంతోమంది తల్లిదండ్రులతో నేను మాట్లాడినప్పుడు ఎక్కువ మంది మ్యాచెస్లు జ్యోతిష్యం మీద వదులుకుంటున్నారు అని నాకు బాధ కలిగించినప్పుడు నాకు జ్యోతిష్యం అనే ఒక ప్లాట్ఫామ్ని మా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద నేను పెట్టాను. దానికి ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు జూమ్లో క్లాస్ ఉంటుంది. మీరు వచ్చేసి మీ డౌట్స్ తీర్చుకోవచ్చు. ఇంకపోతే ఎక్కువ వివాహ వ్యవస్థని జ్యోతిష్యము ప్లస్ ఫోటో వ్యవస్థ, ఫోటోలు చూసి మ్యాచ్లు వదులుకోవటం, మూడోది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్కువగా ఆశపడటం. ఈ 3 కారణాల వల్ల ఎక్కువ మ్యాచ్లు పోగొట్టుకుంటున్నారు అని నాకు తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు తెలిసింది. సో నేను సరే ఇప్పుడు అవన్నీ వదిలేసి మన జ్యోతిష్యం కింద జరుగుతున్న సహజంగా వీళ్ళు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నారు, ఏం చెప్తే మ్యాచ్లు వదులుకుంటున్నారు అని నేను కొంచెం విశ్లేషణ చేయాలి. ప్రతి వీడియోస్ చేసి మీకు చెప్పాలి. అందులో షష్టాష్టకాలు అంటే షష్ట అంటే 6, అష్టకం అంటే 8 అంటే 6, 8 కాంబినేషన్. ఇవి రాసులను బట్టి చూస్తారు. అమ్మాయి రాశి నుంచి ఎక్కువ కౌంట్ చేస్తారు. అమ్మాయి నుంచి అబ్బాయి రాశి ఎంత వస్తుంది, అమ్మాయి నుంచి అబ్బాయి రాశి 6 అయింది, అమ్మాయి రాశి నుంచి అబ్బాయి 6 అయింది, అబ్బాయి నుంచి అమ్మాయి రాశి 8 అయింది. దీన్ని 6, 8 కాంబినేషన్ అంటారు. 6 అంటే షష్టము, అష్టకం అంటే 8. ఈ షష్టాష్టకాల్లో మీకు వద్దు అని ఇది భకోటా దోషము అని వాళ్ళు పేరు పెట్టారు దానికి. ఈ భకోటా దోషం ఉంది అంటే రాశి దోషము, రాసులు కలవడం లేదు. 6, 8 కింద ఈ రాసులు 6 అంటే దుస్థానం, 8 అంటే దుస్థానం వీటిలో ఉన్నాయి కాబట్టి వద్దు, ఇది భకోటా దోషం అంటారు అని చాలా పెళ్ళిళ్ళు చెడగొడుతున్నారు. కానీ వాళ్ళు ఇది చూడరు. ఎందుకంటే ఇందులో శుభ షష్టాష్టకాలు, అశుభ షష్టాష్టకం అంటే కొన్ని రాసులు 6, 8 కాంబినేషన్లో ఉన్నా కూడా అది శుభ షష్టాష్టకమా అశుభ షష్టాష్టకం చూసుకుని ఎట్లా చూస్తారు అంటే శుభ షష్టాష్టకం అంటే ఆ రాశి అధిపతులు మిత్రులైతే అది శుభ షష్టాష్టకం. అంతేగాని అది వదిలేసుకోకూడదు. అది ఇంకొక విషయం కూడా నేను ఏం చెప్పేదంటే ఫస్ట్ జ్యోతిష్యం అని నమ్మే వాళ్ళకే నేను చెప్పేది అంతా కూడా నా ప్రయత్నం అంతా కూడా వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి భయాందోళన తొలగించి జ్యోతిష్యం మీద పరిపూర్ణమైన అవగాహన మీకు కల్పించేసి ఈ వివాహ వ్యవస్థని సక్రమంగా తీసుకెళ్ళటమే నా లక్ష్యం. అంతేగాని నేను ఏ వివాహాలని నేను అసలు వద్దు అని ఎప్పుడు చెప్పను. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ మనసుల్లో ఎవరన్నా భయాలు పెడితే దాన్ని సరిదిద్ది నేను ఎప్పుడు కూడా ఒక విషయాన్ని చూడను. నేను ఎన్నో విషయాలు చూసి చాటుల్లో వెళ్తాను. ఎవరైనా నాకు ఒక్క విషయం మీద ఎలికా పిల్లి అయింది సార్ వద్దన్నారంటే ఒప్పుకోను. నేను పాము ముంగీస అయిందంటే ఒప్పుకోను. నేను ఇంకా ముందుకెళ్తాను. పోతే ఆవు పులి అయింది మ్యాచ్ వద్దన్నారు సార్ అంటే నేను ఒప్పుకోను. ఇంకా చాలా విషయాలు చూడాలి అని చెప్తాను. ఎప్పుడు కూడా జ్యోతిష్యంలో ఎన్నో విషయాలు చూసి అప్పుడే ఏంటిది అనేది చెప్పుకోవాలి. సో ఇక్కడ చాలామంది షష్టాష్టకాలు అయింది అంటే 6, 8 కాంబినేషన్ అయింది కానీ ఆ మ్యాచ్ వదులుకోవాలి అని చెప్పిన సందర్భాలు నా దగ్గర చాలా కేసులు వచ్చాయి. అలాంటప్పుడు అది శుభ షష్టాష్టకమా అంటే ఆ రాశి అధిపతులు శుభులయ్యారంటే అది శుభ షష్టాష్టకం. ఉదాహరణకి ఎగ్జాంపుల్, అమ్మాయిది కర్కరాశి, అబ్బాయిది వచ్చేసి ధనురాశి. అప్పుడు కర్కరాశికి అధిపతి చంద్రుడు, ధనురాశికి అధిపతి గురువు. సో చంద్రుడు గురువు మిత్రులు కాబట్టి అది శుభ షష్టాష్టకము అని చాలా కాంబినేషన్లో శుభము అని ఉంటుంది. సో భకుట దోషము కింద రాదు. అయినా కూడా అది భకుట దోషం వచ్చి దానికి వచ్చే పాయింట్ 7 పాయింట్లు ఒకవేళ మిస్ అయినా కూడా చార్ట్లో మొత్తం 36 పాయింట్లకి ఎన్నో పాయింట్లు ఇంకా వస్తాయి. భయపడకుండా మీరు అసలు అష్టగుణ కూటమి మొదట్లో చూడకూడదు. జ్యోతిష్యంలో ముందు ఇద్దరు చార్టుల్లో గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయో చూడాలి. ఏ గ్రహాలు అనేది నెక్స్ట్ క్లాసులో నేను గ్రహ బలాల గురించి చెప్తాను. ఒక క్లాస్
పోతే ఇంకా వచ్చేసి భావబలాలు ఎలా బలంగా ఉన్నాయో ఆ తర్వాత ఈ అష్టగుణ కూటము దోషాలు ఇవన్నీ చూడాలి. కానీ నేరుగా అష్టగుణ కూటమి చూసి నక్షత్ర కూటం కుదరలేదు, పోతే యోని కూటంలో పిల్లి ఎలిక అయింది, పాము ముంగేసి అయింది, పోతే ఆవు పులి అయింది అని వదిలేసుకోకూడదు. అంతటితోనే వివాహాలు. ఆ రకంగా చూస్తే అసలు మ్యాచెస్ వివాహాలు కావు. మన జీవితాంతము వివాహం కాకుండానే మిగిలిపోతాం. ఎంతోమంది ఈరోజు నా దగ్గరికి వచ్చిన నా ప్రొఫైల్స్ ఎంతోమంది నా దగ్గరికి పంపించిన వాళ్ళ ప్రొఫైల్స్లో 33, 34, 32 దాటిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఈ జ్యోతిష్యం పిచ్చిలో పడేసి వాళ్ళ పిల్లలకి సరి అయిన జ్యోతిష్యం అవగాహన తెలిసిన వాళ్ళని చెప్పాలి. అంతేగాని చిన్న చిన్న పాయింట్లు అవి చెప్పేసి తప్పు. జ్యోతిష్యం అంటే చాలా డీప్గా వెళ్ళాలి. నేను ఎంతో డీప్గా చదువుతున్నాను. నేను అట్లా ఇవన్నీ కూడా నా సొంతంగా నేను చెప్పను. ఇవన్నీ సర్వార్థ చంద్రిక మొదటి భాగంలో ఎవరి చేత రాయబడిందంటే శ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి శర్మ గారు, మహానుభావులు, బ్రహ్మశ్రీ, ఆయన రాసినటువంటి సర్వార్థ చంద్రిక మొదటి భాగంలో ఇది ఎన్నో విషయాలు ఉన్నాయి. మీరు చూడండి, చదవండి. ఎవరికైనా కావాలి అంటే నన్ను అడగండి, నేను PDF పంపిస్తాను. సో ఈ షష్టాష్టకాల్లో శుభ షష్టాష్టకాలు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మేషము, వృశ్చికము, మిథునము, మకరము, సింహ, మీన, తులా, వృషభము, ధను, కర్కాటకము, కుంభకన్య, ఈ శుభ షష్టాష్టకాలు. ఒకవేళ అశుభ షష్టాష్టకాల కింద అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశి వచ్చినంత మాత్రాన ఆ వివాహం ఆగకూడదు. ఎందుకు అంటే దానికి వచ్చే పాయింట్లు ఎన్ని? 7 పాయింట్లు. అది తీసేస్తే 36, 7, 29. జనరల్గా మీరు 15 పాయింట్ల కన్నా పైన వెళ్తే బాగుంది అనుకుంటారు ఎవరైనా కూడా. కాబట్టి ఒకవేళ రాసులు కలవనంత మాత్రాన ఏమో నాడులు కలుస్తాయి, పోతే గణకూటం బాగుండొచ్చు, గ్రహమైత్రి బాగుండొచ్చు, నక్షత్ర కూటం బాగుండొచ్చు, యోనికూటం. ఒకవేళ ఇవన్నీ కలవకపోయినా కూడా ఇంకా చాట్లో గ్రహాల బలాలు, భావబలాలు ఇవన్నీ చూడాలి. అవన్నీ చూడకుండా చిన్న చిన్న పాయింట్లు పట్టుకొని వివాహం ఆపటం అనేది పరమ మంచిది కాదు. అది వివాహ వ్యవస్థని, మన హిందూ సంప్రదాయాల్లో వివాహ వ్యవస్థని పతనం చేసే దిశగా వెళ్తుందని నా బాధ. అలా చేయకూడదు. జ్ఞానం అనేది మనం పెంచుకోవాలి. జ్ఞానం పెంచుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళటమే ఒక పెద్ద గొప్ప విషయం. అంతేగాని అధూర నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్ కూడా అన్నదని 0.005% నాలెడ్జ్ తోటి వివాహాలు చెడగొట్టడం అది దైవం ఎప్పుడు మెచ్చడు. జ్ఞానం పెంచుకొని మన వివాహాన్ని ఇంకా పెంచుకొని ఇంకా తెలుసుకొని చెప్పాలి. పోతే నాకెందుకంటే ఈ షష్టాష్టకాల్లో ఎన్నో విషయాలు చాలామంది నా దగ్గర ఫోన్లు చేసుకొచ్చారు. సార్ ఇట్లా మాది రాశులు కలవటం లేదంటే బహుడా దోషము, దాని రాశులు కలవ బహుడా దోషం ఉంది వద్దు అన్నప్పుడు నేను చూస్తే అవి శుభ షష్టాష్టకాలు అవుతూ ఉన్నాయి. ఒకవేళ శుభ షష్టాష్టకం కాదు, రాసులు కలవకపోయినా ఇంకా చాట్లో చాలా విషయాలు అవన్నీ ఎందుకు చూడరు? మీరు బ్రహ్మజ్ఞానులు కదా. ఇవన్నీ మన ఈ సర్వార్థ చంద్రికలు, బృహత్పరాశర పుస్తకాలు ఎన్నో ఉన్నాయి, మనకి PDF రూపంలో దొరుకుతున్నాయి. వాటిని చదివి ప్రజలకి మంచిగా చేయాలి, కానీ వివాహాలు చెడగొట్టకూడదు. ఈ రకంగా వివాహాలు చెడగొట్టుకుంటూ వెళ్ళిపోతే అసలు మ్యారేజెస్ అనేది జరగవు. మీరు నమ్మేవాళ్ళు, నేను జ్యోతిష్యం అంటే మిమ్మల్ని చాలామంది నేను అడిగాను, మీరు వివాహం చేసుకునేటప్పుడు జ్యోతిష్యం ఎందుకు చూసుకోలేదు? అప్పుడు చూసుకోకుండా పెళ్లి చేసుకుంటే మీకు వివాహం ఇప్పుడు బాగానే ఉన్నారు కదా, మీ పిల్లలకి ఎందుకు జ్యోతిష్యం చూస్తున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. పోనీ మీరు జ్యోతిష్యంలో అనే ఒక చట్రంలో ఇరుక్కుపోయి ఉన్నారు, మీరు దాన్ని వదులుకోలేకపోతున్నారు అనుకున్నప్పుడు మీరు ఒక పరిపూర్ణ జ్యోతిష్యం తెలిసిన దగ్గరకే వెళ్ళాలి. అది ఎట్లా తెలుసుద్ది మీకు అంటే అది సింపుల్ ఐడియా. నేను ఒక ఐడియా ఇస్తాను. ఎవరైతే ఈ చిన్న చిన్న పాయింట్లు చెప్పి మ్యారేజ్ చెడగొడతారో వాళ్ళకి జ్యోతిష్యం రాదు. ఫస్ట్ పాయింట్ మీకు చెప్తున్నాను. నేను ఎవరైతే ఒక పేపర్ మీద 20 పాయింట్లు 20 విషయాలు రాయాలి. ఆ చార్ట్లో ఉన్నట్టు చార్ట్లు మొత్తం చూడాలి. ఒక చార్ట్ చూడాలి, ఇద్దరు అమ్మాయి అబ్బాయి చార్ట్ అంటే 2 గంటల పైనే పడుతుంది. ఆ 2 గంటల్లో ఎన్నో విషయాలు మీకు చెప్పాలి. వాళ్ళు ఎలా చెప్పాలి అంటే అసలు అష్టగుణ కూటం ఫస్ట్ స్టార్ట్గా చేయకూడదు. వాళ్ళు చార్ట్లోకి వెళ్ళేసి గ్రహ బలాలు ఎలా ఉన్నాయి, గ్రహాలు అంటే కన్య అమ్మాయి చార్ట్లో చూసినప్పుడు అత్త కంటే శుక్రుడు, మామ అంటే రవిగ్రహము,
పోతే అమ్మాయి లగ్నం ఎలా ఉంది, లగ్నాధిపతి ఎలా ఉన్నారు, బలంగా ఉన్నారా లేదా, పోతే సప్తమ స్థానం అంటే భర్త స్థానం, దాని స్థానాధిపతి ఎలా బలంగా ఉన్నాడు, ఆమె మనసుకు సంబంధించి చంద్రుడు, ఈ గ్రహాలన్నీ చూడాలి. వివాహానికి శుక్రుడు కారకుడు, కుజుడు ఆవేశాల కారకుడు, గురుడు ఆరోగ్యము విజ్ఞానము సంతానోత్పత్తి కారకుడు. ఈ గ్రహాలన్నీ ఇట్లా చూసుకోవాలి, గ్రహ బలాలు ఉన్నాయా లేదని. తర్వాత పోతే భావబలాల్లో చూడాలి. 2వ భావం అంటే ధనస్థానము, 5వ భావం పుత్రస్థానం, 7 అంటే వివాహ స్థానం, 8వ స్థానం ఆయుష్ స్థానం ఎలా ఉంది, 11వ స్థానం అంటే లాభస్థానం, ఆమె వచ్చినప్పుడు ఆమె కోరికలు నెరవేరే 11వ స్థానం. ఇట్లా భావాలు చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాత కొంత దోషాలు కన్సిడరేషన్ చేయాలి. ఆ తర్వాత అష్టగుణ కూటమి. ఇవన్నీ చూడకుండా మనం చాట్లో కేవలం ఇలా చిన్న చిన్న పాయింట్లు చూసి చెప్పేసి జ్యోతిష్యం పేరు మీద చెడగొట్టడం అనేది చాలా తప్పు. దాన్ని ఎప్పుడూ కూడా నేను దాన్ని ఇష్టపడను.